హలో అండి, ఐఎమ్ డాక్టర్ కీర్తి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 హాస్పిటల్ వైజాగ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఈరోజు మనం డోనార్ ఎగ్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో యూజువల్గా ఏంటంటే ఆడవాళ్ళల్లో మనకి ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్ అనమాట. సో ఈ విధంగా ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉండి ఒక ఏజ్ తర్వాత, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 35 ఇయర్స్ తర్వాత ఎగ్స్ కౌంట్ అనేది బాగా తగ్గుతూ వస్తుంది అండ్ క్వాలిటీ అనేది కూడా బాగా తగ్గుతూ వస్తుంది. సో ఈ విధంగా ఎవరికైతే యూజువల్గా అరౌండ్ 38-40 ఇయర్స్ తర్వాత ఈ ఎగ్స్ అనేవి ఆల్మోస్ట్ చాలా తక్కువగా ఉంటాయి. సో మనము అలాంటి కండిషన్లో ఏంటంటే వాళ్ళ ఎగ్స్తో ట్రీట్మెంట్ చేసినా కూడా మనకి సక్సెస్ అనేది రాదు. దెన్ వాళ్ళ ఉన్న 1 or 2 ఎగ్స్తో ఒక్కొక్కసారి ఏంటంటే లాస్ట్లో క్వాలిటీ అనేది సరిగా ఉండకపోవడం వల్ల అబార్షన్ ఛాన్సెస్ ఇటువంటివి కూడా చాలా ఎక్కువగా చూస్తుంటాం. ఎవరికైతే పేషెంట్స్కి ఎగ్స్ నెంబర్ చాలా తక్కువగా ఉంటుందో అండ్ కొంతమందికి ఏంటంటే వాళ్ళ ఎగ్స్తో ట్రై చేస్తామన్నమాట ఫస్ట్. సో ఈవెన్ ఉన్న 1 or 2 ఎగ్స్తో కూడా ట్రై చేస్తాము. సో ట్రై చేసిన పేషెంట్స్ ఎవరైతే ఫెయిల్ అవుతారో ట్రీట్మెంట్, సో ఎవరికైతే 1 or 2 ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ ఉంటాయో, సో అటువంటి పేషెంట్స్కి మనము డోనార్ ఎగ్స్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఇంకొంతమంది పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకు కూడా యూజువల్గా ఏజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, 24-25 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. బట్ అటువంటి పేషెంట్స్ కూడా కొన్ని జెనెటిక్ కండిషన్స్ ఉంటాయన్నమాట. అటువంటి పేషెంట్స్కి ఏంటంటే ప్రిమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్ అంటారు. చాలా తక్కువ ఏజ్లోనే ఎగ్స్ కౌంట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఒక 25 ఇయర్స్ 24 ఇయర్స్ పేషెంట్ ఉన్నారు, ఆ పేషెంట్కి కూడా ఎగ్స్ కౌంట్ ఆల్మోస్ట్ ఒక 40 ఇయర్స్ వాళ్ళకి ఎలాగైతే ఉంటుందో అలా ఉంటుందన్నమాట. మనం స్కాన్ చేస్తే అంత తక్కువ ఎగ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇది ఒక జెనెటిక్ కండిషన్. ఈ ఏజ్లో కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు. సో అటువంటి పేషెంట్స్కి కూడా మనము డోనార్ ఎగ్స్ అనేది అడ్వైస్ చేస్తాం. ఇంకొంతమంది పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే ఇన్ఫెక్షన్ అంతా వస్తుంది. ఆ ఇన్ఫెక్షన్ వల్ల ట్యూబర్క్యులోసిస్, పిఐడిస్ ఇటువంటి వాటి వల్ల కొంతమందికి ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం ఉంటుంది. ఇటువంటి వాటి వల్ల అంటే కొన్ని డిసీజెస్ మూలంగా ఎగ్స్ అనేవి కొంచెం బాగా డ్యామేజ్ అయ్యి క్వాలిటీ తగ్గి ఇట్లాంటివి ఉన్న పేషెంట్స్ కూడా మనం డోనార్ ఎగ్స్ అనేది అడ్వైస్ చేయాలి. సో ఎయిదర్ న్యాచురల్గా కానీ ఆర్ జెనెటికల్గా కానీ ఎగ్స్ కౌంట్ ఎవరికైతే బాగా తక్కువగా ఉంటుందో అటువంటి వాళ్ళకు మనము డోనార్ ఎగ్స్ అడ్వైస్ చేయాలి. అండ్ ఇలాంటి డిసీజెస్ మూలంగా ఎవరికైతే ఎగ్స్ కొంచెం డ్యామేజ్ అయ్యి క్వాలిటీ డ్యామేజ్ అయిందో ఇటువంటి వాళ్ళకి మనము ఇటువంటి డోనార్ ఎగ్స్ అనేది అడ్వైస్ చేస్తాం. సో దెన్ ఈ డోనార్ ఎగ్స్కి చాలామంది అడుగుతుంటారు, మాకు తెలిసిన వాళ్ళని తెస్తాము, మా సిస్టర్ ఉన్నారు, వాళ్ళవి యూజ్ చేసుకోవచ్చా? సో ఇటువంటివి మనం చేయడానికి కుదరదు ఈ ట్రీట్మెంట్స్లో. సో మనకు ఒక ఏఆర్టీ బ్యాంక్ అనేది ఉంటుంది. సో ఈ ఏఆర్టీ బ్యాంక్ నుంచే మనం యూజువల్గా ఈ డోనార్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఎవరైతే అంటే మిగతా డిసీజెస్ ఏవి లేకుండా మొత్తం అన్నీ స్క్రీన్డ్ ఉంటాయన్నమాట. సో అటువంటి డోనార్స్ని మనం యూజువల్గా ఈ ఏఆర్టీ బ్యాంక్స్ నుంచి తీసుకోవడం జరుగుతుంది, ఒక అనానిమస్ డోనార్ని. అంతేకాని మీ రిలేటివ్స్లో కానీ ఇలా తీసుకొని మనం చేయడానికైతే కుదరదు ఈ ట్రీట్మెంట్. సో ఈ విధంగా డోనార్ ఎగ్స్ తీసుకున్న తర్వాత మీ హస్బెండ్ స్పర్మ్స్ కన్నా బాగున్నట్లయితే మీ హస్బెండ్ స్పర్మ్స్తో మనము ఇక్సీ ప్రాసెస్లో అంటే ఐవీఎఫ్ పద్ధతిలో ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎంబ్రియోస్ ఫామ్ అయిన తర్వాత మనకి మీ గర్భసంచి అంటే మీ యూట్రైన్ లైనింగ్ అదంతా కరెక్ట్గా మనము చూసుకుంటామన్నమాట. కొన్ని ట్యాబ్లెట్స్ పెట్టి ఆ లేయర్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ ఎంబ్రియోని మనం ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో దీన్ని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారు. సో డోనార్ నుంచి తీసుకున్న ఎగ్ మీ హస్బెండ్ స్పర్మ్తో ఫామ్ అయిన ఎంబ్రియోని మనము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రొసీజర్ ద్వారా మీ గర్భసంచిలోకి మనము ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. సో మీకు ఈ డోనార్ ఎగ్స్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.